హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్బీ పిల్లలు ఎలా అల్లరి చేశారో చూసారా? ఎక్కడ పడితే ఎక్కడ బొమ్మలు చిందారం వేసేసారు. అవన్నీ ఎగబెట్టాను నేను ఆల్రెడీ పైన. చూసారా ఎక్కడ ఉంటాయి. ఇక్కడ బొమ్మలు చెత్తగా చేసేస్తారు. ఇల్లు చూడండి. ఇలా ఉంటుందండి బయట దేశంలో పని. ఇలా ఉంటుంది చూసారా? పిల్లలు ఎలా చేస్తారో ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారు. ఇది వచ్చి ఈత పొరక అండి. మీకే తెలిసి ఉంటుంది అనుకుంటాను. ఇది ఈత పొరక అన్నమాట. ఇది ఎలా తయారు చేశారో చూడండి ఒకసారి. ఈత పొరక అంటే వీటిపైన దుమ్ము ఉంటుంది కదా, ఇలా దుడపడానికి బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది ఇలా దులపడానికి ఇలా దులుపుతానన్నమాట. చూసారా? ఇలా దులుపుతానన్నమాట దీంతో. దానిపైన ఏమన్నా చెత్త ఉన్నా ఏమన్నా తినేసి ఇట్లా అతుక్కొని ఉంటుంది కదా, వీటికి అట్లే అది అంతా బాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది ముందుగా ఉంటుంది షార్ప్గా, అది బాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇదంతా తిని ఎంత పోసి పెడతారు. ఇవన్నీ తుడవాలి, ఇవన్నీ క్లీన్ చేయాలి. ఎక్కడ బొమ్మలు అక్కడ వేసేస్తారు. చాలా చిందరబందరగా వేస్తారు ఫ్రెండ్స్. రోజు ఇదే ఉంటుంది పిల్లలు అల్లరి. ఇవన్నీ సర్దుకోవాలి, క్లీన్ చేయాలి, ఇదంతా ఎత్తి పెట్టాలి, ఆడవాడ సర్దాలి. ఇలా ఉంటుంది. దయచేసి మన ఛానల్ చూస్తున్న వారందరూ మన కష్టాన్ని గుర్తించి అందరూ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని అన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బయట ప్రపంచం అంటే ఊరికే కాదు, బయట దేశాల్లో వచ్చి కష్టపడడం అంటే చాలా కష్టం. ఇక్కడ బయట పని చేసుకుంటూ అలాగే యూట్యూబ్ నడుపుతూ ఏదో ఒక చిన్న ఛానల్ పెట్టుకొని నడుపుతున్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ పేరు పేరున. అలాగే మన ఛానల్ కూడా అందరూ సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇలా ఉంటుందన్నమాట. ఎక్కడ బొమ్మలు ఎక్కడక్కడ వేసి పడేసేస్తారు. ఇవన్నీ సర్దాలి. చూసారా? బొమ్మలు, బ్యాగులు, బుక్కులు, వాటర్ బాటిళ్ళు చూడండి. బుట్టలు ఎలా అంటే అలా వేసేస్తారు. ఆ ఈత పొరకండి ఇది. ఈత అంటే ఖర్జూరం చెట్టు ఉంటుంది కదా, దాంతో తయారు చేస్తారన్నమాట. అంటే ఇక్కడ కింద తులపము, పైన వీటిపైన తులిపేదానికి బాగుంటుంది అన్నమాట. ఇది చూడండి. మన వాళ్ళందరూ ఈత పొరక ఈ ముందర షార్ప్గా ఉంటుంది కదా, ఇలా దులిపితే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ ఇలా ఉంటుంది మా పనులు. పొద్దున్న లేస్తే పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఆ పిల్లలకి టిఫిన్ చేయాలి. టిఫిన్ అంటే కీరకాయలు, క్యారెట్లు ఇన్ని బాక్సులు పెట్టాలి. తర్వాత మా సార్కి టిఫిన్ చేయాలి. మళ్ళీ ఇంట్లో వర్క్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది. పిల్లలు అల్లరి చేసేస్తారు, ఎక్కడక్కడ పడేసేస్తారు. ఇవన్నీ దులిపి ఇన్ని చేయాలి. చాలా కష్టం. రోజు ఇలానే ఉంటుంది. ఒక్కరోజు కూడా నీట్గా ఉండదు. రోజు ఇదే ఉంటుంది. పిల్లలు మనలాగా ఒక వస్తువు ఎత్తినా అయ్యో ఆ వస్తువు ఎత్తకూడదమ్మా, చేయకూడదని మందలు ఇచ్చేవాళ్ళు కాదు. ఇక్కడైతే వాళ్ళ ఇష్టం. ఎత్తితే ఎత్తచ్చు, కింద పడేస్తే పడేయచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఆర్బీ పిల్లలు మాత్రం కోప్పడడం, ఒక దెబ్బ కొట్టడం అలాంటివి మాత్రం చేయకూడదు. కోప్పడకూడదు. వాళ్ళు చిన్నపిల్లలు ఏమన్నా కొట్టినా, మనల్ని ఏమన్నా అన్నా అని మనం సర్దుకొని పోవాలి. మన పిల్లలే అనుకొని వాళ్ళ మీద కోప్పడడం, అలా ఒక దెబ్బ కొట్టడం అలా చేస్తామనుకో చాలా కఠినంగా ఉంటుంది మనకు పరిష్కారం. కాబట్టి బయట దేశాలు వచ్చే ముందు దయచేసి అందరూ కోపం ఉండకూడదు. ఎంత ఓపిక ఉంటే అంత మనం కష్టపడుకొని 10 రూపాయలు సంపాదించుకొని మన పిల్లలకి, మన ఫ్యామిలీ, కుటుంబం
బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ మన ఛానల్కి అందరూ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా ఉంటుందన్నమాట. అల్లరి పిల్లల